వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న కాలవ సైనికులు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అన్ని నాకు అంటున్నాడు మాకంటే బాగా మాట్లాడుతున్నాడు అని. ఎంత బాగా మాట్లాడినా అన్ని మాకంటే ముందు ఛాన్సులు కొట్టేస్తున్నాడు. అసలుకి నేను రాయదుర్గంకి వచ్చి దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఒకటే అనుకున్నా, ఎప్పుడబ్బా ఈ ప్రాంతం బాగుపడేది. ఒకవైపు శ్రీకాకుళం అయితే నాకు తెలియదు అది ఎట్టుంటుందో, ఇటు సైడ్ చివరిని చూసినామంటే రాయదుర్గం. ఎప్పుడు మీకు నీళ్ళు వచ్చేది, ఎప్పుడు మీకు రోడ్లు వచ్చేది, ఎప్పుడు మీకు బాగుపడేది, ఎప్పుడు మీ పిల్లలు చదువుకునేది అని చెప్పి నిజంగా అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు చెప్తున్నా, ఈ రోజు చూసా, మీ ప్రాంతం చూసా, మీ రోడ్లు చూసా, మీ ఎమ్మెల్యేని చూసా. అభివృద్ధి అంటే ఏదో చూపిస్తున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, రోడ్ల మీద రోడ్లు వేసుకుంటానే పోతున్నాడు. అది కాదు అభివృద్ధి. ఇంకో మాట చెప్తా మీకు, మేము అసెంబ్లీలో ఎప్పుడు తిరుక్కుంటా అంటే ఎవరిని ఏం అడగాలో తెలియదు. సౌమ్యుడు ఏం మాట్లాడి ఎక్కడ, కానీ కరెక్ట్ గా పాయింట్ పట్టుకుంటాడు. మీకు నీళ్ళు ఇప్పిస్తాడు, మీకు డ్యాములు నిర్మిస్తాడు, నీళ్ళు వస్తానే ఉంటాయి. ఆయన పుణ్యాన ఇక్కడ హై లెవెల్ కెనాల్ ఎప్పుడు రిపేర్ అయితే మాకు నీళ్ళు వస్తాయి. అందుకే నేను అన్నం పొగుడుతూ ఉంటాను. అంతే కదా, మీరు బాగుపడుతున్నారు, నేను బాగుపడుతున్నాను. కానీ నేను ఒకటే కోరేది, నాయకుడు అనేటు ఉన్నాడు, ప్రాజెక్టులు తెస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కానీ మనం కూడా బాధ్యత వహించాలని చెప్పి నేను మీ అందరినీ సభాముఖంగా కోరుతున్నాను. నేను పల్లెం జరుగుతూ ఉంటా, చాలా మంది చెప్తా ఉంటారు, అన్నా మాకు నీళ్ళు రావట్లేదు, ఈట నీళ్ళు రావట్లేదు, ఆ సందులో నీళ్ళు రావట్లేదు, ఈడ నీళ్ళు రావట్లేదు అనేసి. నిజం చెప్పాలంటే నీళ్ళు వస్తున్నాయి అక్కడ మీకు. కానీ మీరేం చేస్తారంటే బద్ధకం, ఆ ట్యాప్ నుంచి బొట్టు బొట్టు నీళ్లు కారుకుంటా పోతుంటే 1 నిమిషం 5 సెకండ్లు మనం టైం అట్లా ట్యాప్ అట్లా తిప్పామంటే నీళ్లు వృధా కాకుండా అవుతాయి. అవునా కాదమ్మా, చెప్పండి అమ్మా. రాత్రికి ఎవరు కష్టపడేది? నీళ్ళు లేవంటే మీరే అమ్మా కష్టపడేది. మీరు చూస్తూ ఉంటారు, మీ ఇళ్లలో బకెట్లు నిండుతాయి, బొట్టు కారుతా. అదే విధంగా వీధి కొలాయిల్లో కూడా మీరు రోంత బాధ్యత తీసుకున్నారంటే ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాదు, ఇందాక 2 పిల్లలు వచ్చి ఏదో మాట్లాడినారు, పాపం వాళ్ళ పేర్లు చెప్తా అంటే వెనకల నుంచి మీరు నవ్వారు. ఏంటికి నవ్వారో తెలియదు, కానీ ఎప్పుడన్నా మీరు చూసారా మీ పిల్లలు ధైర్యంగా అందరి ముందరా మైకు పట్టుకొని మాట్లాడటం ఎప్పుడన్నా చూసారా మీరు? నేనైతే మొదటిసారి చూస్తున్నాను. మన కాలంలో మన పిల్లోళ్ళు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలంటేనే రోంత నామూషిగా ఫీల్ అయ్యి ఎవరికి హలోలు కూడా సరిగ్గా చెప్పం. మనము కనీసం బాగున్నావా అమ్మా అని కూడా అడగం. మరి అటువంటి టైంలో మీ పిల్లోళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చారంటే మన బడులు, మన టీచర్లు, మన అయ్యవార్లు చెప్పే చదువు. సో దయచేసి నేను కోరేది ఒకటే, మీ అందరినీ, మీ పిల్లల్ని మాత్రం బడికి పంపించకుండా మానద్దండి. ఏమైనా ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం వచ్చినా పిల్లల్ని మాత్రం 10-11వ తరగతి వారు మాత్రం చదివే బాధ్యత మీది. సో దయచేసి ఆ బాధ్యత తీసుకోండి. నాయకులు చేసే అభివృద్ధి కూడా మీరు ఉపయోగపెట్టుకోండి. మీరు కూడా బాధ్యత వహించండి అని చెప్పి మరొకసారి ఇంకొకసారి మిమ్మల్ని కోరేది ఒకటే, మా కాలంలో కొంచెం బాగా చూసుకోండి. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పటికీ ఆడపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీతాలు సక్రమంగా ఇస్తా ఉన్నాడు, పెంచిన పెన్షన్లు సక్రమంగా ఇస్తా ఉన్నారు. అట్లాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తా ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో 5 దశాబ్దాల కాలంగా తిరుగులేని నాయకుడిగా వెలుగొందుతున్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ నెల 20వ తేదీ ఉంది. 76వ జన్మదినం ఆ రోజు మనం జరుపుకోబోతా ఉన్నాం. కానీ కష్టకాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో, ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని కనీసం 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన
సేవలు ఉండాలని, రావాలని, కావాలనే ఉద్దేశంతో 10 రోజుల పాటు ఉదయం పూట హోమాలు చేస్తా ఉన్నాం. దేవతల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. సాయంత్రం పూట ప్రజల మధ్యన చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను జరుపుతా ఉన్నాం. 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు 8వ రోజు. సార్, మీరు రావడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఈరోజు మీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ప్రజల సమక్షంలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి గ్రామ ప్రజలకు, సోదరీమణులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, విప్పు గారైనటువంటి నేను ప్రేమతో పిలుచుకునే సీనన్న, అదేవిధంగా గౌరవ సభ్యులు వెంకటప్రసాద్ గారు, తమ్ముడు అస్మిత్ రెడ్డి గారు, ఇంకొక తమ్ముడు అజయ్ గారు, అదేవిధంగా పార్టీ బంధువులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పార్టీలు అనేది ఒక బ్రాండ్. అక్కడే మా అన్న కనపడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ ఫోటో చూస్తేనే ఒక్క రోజుది కాదు, 25 సంవత్సరాల అనుబంధం నాకు అన్నతో, పార్టీలతో. ఏ రోజు వచ్చినా కానీ కూడా హైదరాబాద్కి వస్తే ఇంటికి రాకుండా కానీ, ఒక్కరోజైనా కలిసి నాతో మాట్లాడి భోజనం చేసి కానీ, ఎక్కడున్న వారానికో 10 రోజులకో ఒక్కసారి ఫోన్లైనా మాట్లాడి చాలా చిలిపి కూడా అని పిలుచుకునే వాళ్ళం మేము అప్పుడందరూ కూడా. అటువంటి గ్రామానికి, ఈ గ్రామంలో ఎన్నోసార్లు ఇంటికి వచ్చి అక్కడే అదే చూస్తా ఉన్నా. ఇదంతా కూడా టెంకాయ చెట్లతో నిండిపోయినటువంటి ప్రాంతం, మొత్తం కూడా గార్డెన్, టెంకాయ చెట్లు విపరీతంగా, ఒక వనం ఉండి ఒక రిసార్ట్ మాదిరి ఉండేది. వస్తే ఆడ బయట ముద్దరు కూర్చుండేవాని ఆయనలో. అటువంటి కుటుంబం దగ్గరికి ఈరోజు రావడం చాలా సంతోషం. నేను అడిగాను వచ్చినప్పుడు, అన్నా నేను వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను పార్టీ అక్కడ పోవాలన్నప్పుడు, లేదు నీకు అంత ఇష్టమైన సమయం అక్కడ ప్లేస్ అన్నావు, ఆ గ్రామంలో నువ్వు ఎప్పుడో తలుచుకుంటే, నువ్వు ఎప్పుడో అనుకునేటువంటి ఆ ప్రాంతంలోనే మీటింగ్ పెడతామని చెప్పినందుకు సపరేట్గా సీనియర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడు అభివృద్ధి పట్ల, ఒక నాయకుడి పట్ల అంకిత భావం. ఈ రోజు మా నాయకుడు చల్లగా ఉండాలి, ఆ నాయకుడు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఆయన బాగుంటే మేమంతా కూడా బాగుంటాం, ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఇంకా 10 కాలాల పాటు జీవించాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రోజు ఆయన ఒక వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా హోమాలు నిర్వహిస్తూ ఒక నాయకుడి పట్ల అంకిత భావం కలిగినటువంటి సీనన్న కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక అభివృద్ధి చూశారు. 5 సంవత్సరాల కాలం ఏ విధంగా ప్రభుత్వాన్ని పాలించారు. నాడు ప్రజలను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా హింసించారు. రాష్ట్రాన్ని, బాగుండే రాష్ట్రాన్ని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఆ ఒక్క ఛాన్స్తో స్థానంలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిజస్వరూపం చూశారు ప్రజలు. మొట్టమొదట 10 రోజుల్లోనే విధ్వంసంతో మొదలు పెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చాడు. అక్కడి నుంచి కక్ష సాధింపు చర్యలతో గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధింపులకు చేశాడు. అభివృద్ధిని దూరం చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎవరైనా ఎదురు చెబితే తల్లైనా ఎవరైనా ఒక్కటే అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా అనగదొక్కుతూ పోయి పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజలు
ఉన్నటువంటి ఆరోగ్య మినిస్టర్ డిసి జనార్దన్ గారికి, అలాగే తాడపత్రి శాసకులు ఏకే అస్మిత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉండే నాయకులకు అందరికీ ముఖ్యంగా ఇంత వాళ్ళు ఎంజాయ్ చేసినారా లేదా ఈ కబడ్డీ ప్రోగ్రామ్స్? ఎవరు ఆడలేదా లేదమ్మా ఫీల్డ్లోకి ఆడదామా? ఏడు పలకట్టు కూడా పలకట్లేదు అసలుకి. కాదన్నా థ్యాంక్ యూ. యూత్ ని మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో నిజంగానే స్పోర్ట్స్ అనేది ఎవరు నిర్మించట్లేదు అసలు ఎక్కడ, అందరు మర్చిపోతున్నారు. మరి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా మా కాలంలోకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. స్పోర్ట్స్ అంటే కేవలం ఏదో గెలిచేదే కాదు, పార్టిసిపేషన్ చేసామా లేదా దానిపైన ఆధారపడి ఉంటుంది. రైట్, గుడ్ లక్ టు ఎవ్రీబడి, టేక్ కేర్, థ్యాంక్ యూ. ఒక వినూతమైన స్టైల్లో అంటే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి ఇటువంటి పోటీలు నిర్వహించాలనేటువంటి ఆలోచన వచ్చేటువంటి సీనియర్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఓటమి గెలుపును సమానంగా తీసుకోవాలి. నేడు గెలిచిన వాడు రేపు ఓడతాడు, ఈరోజు ఓడిన వాళ్ళు రేపు గెలుస్తారు. కాబట్టి దాన్ని తీసుకొని స్పోర్ట్స్ లో తీసుకొని ఈ యొక్క మీరు ఆడేటువంటి గేమ్ లో ఈ యొక్క నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రంలో కూడా పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా అందరూ కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.